ఒక ఆమె దైవజనుడి ఇంటికి వచ్చారంట. చక్కగా రోజు వెండి గిన్నెలో తన తన కెపాసిటీ, తన స్థితిని మంచిగా అంటే తన గొప్పని దైవజనుడికి కనపరుచుకోవాలని ఆ ఇంట్లో ఎండి గిన్నెలో ఎండు స్పూన్ వేసుకుని ఆ పాయసం తీసుకొచ్చి ఇచ్చిందంట. దైవజనుడు చక్కగా పాయసం తాగి మెలకుండా వెళ్ళిపోయారు. ఆయన వచ్చి ఆ పాయసం తాగి వెళ్ళిపోయిన కానుండి ఆమె గిన్నెలో వేసి ఇచ్చిన ఎండు స్పూన్ ఏమవట్లా, కనపడట్లా. చెప్పండి, ఏమవట్లా? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ, ఏమవట్లా? కనపడట్లా. అయితే ఆమె నెల చూసింది, ఇక మనసులో ఉంది కానీ ఉండబట్టుకోలేక ఓర్చుకోలేక 2 నెలల తర్వాత ఒకరోజు మరలా అయ్యగారు, అమ్మ ప్రార్థనకు రావట్లేదు ఏంటమ్మా అని అడిగితే, రావట్లేదు అయ్యగారు ఆ పరిస్థితిని బట్టి ఈ పరిస్థితిని బట్టి అని అంటే, సరే అయ్యగారు ఒక మాట మిమ్మల్ని అడగాలంది. ఏంటమ్మా అంటే, చెప్పండి అమ్మ అంటే, అయ్యగారు మీరు ఏమనుకున్నట్టు మాట అడుగుతున్నాను. ఏంటమ్మా అంటే, అయ్యగారు మీకు ఆ రోజు మా ఇంట్లో పాయసం పోసి ఇచ్చిన ఎండి గిన్నెలో ఆ రోజు నుండి ఏం కనపడట్లేదంట, ఆ స్పూన్ కనపడట్లేదు అయ్యగారు ఆ రోజు నుండి. అంటే అమ్మ ఈ మాట ఆమె చెప్తా ఉంది. ఈ లోపల దైవజనుడు అన్నాడు, అమ్మ నువ్వు రోజు దేవుని వాక్యం చదువుతున్నావా? దేవుని వాక్యం నువ్వు చదువుతున్నావంటే, రోజు అసలు బేషుగ్గా చదువుతున్నాను అయ్యగారు, రోజుకు ఒక అధ్యాయం చదువుతున్నాను అయ్యగారు అని ఎన్ని అబద్ధాలు ఆడుతుందో తెలుసా. నిజంగా అప్పుడు అనిపిస్తుంది ఆయనకి, ప్రార్థన చేయని వాళ్ళకంటే ప్రార్థన చేసే వాళ్ళు ఏం ఆడుతున్నారు ఎక్కువ? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, అబద్ధాలు ఆడుతున్నారు. ఎన్ని నోరు తెరిస్తే అబద్ధాలే. ఆమె అంటుంది స్పష్టంగా, రోజుకు ఒక అధ్యాయం చదువుతుందంట ఆమె. అమ్మ నిజంగా నువ్వు చదువుతున్నావని 2వ రిపీట్ చేసి అడిగాడు. అయితే చదువుతున్నాను అయ్యగారు. అయితే ఒకసారి నీ బైబిల్ ఎత్తురమ్మా అంటే, ఆమె అనుకుంటుంది నేనేంటి, నేను స్పూన్ గురించి అడిగితేనేంటి బైబిల్ గురించి అడుగుతాడేంటి అంటే, అమ్మ తీసుకురా అయ్యగారు, మరి స్పూన్ అంటే, అమ్మ నువ్వు బైబిల్ తీసుకురామ్మా అని నా బైబిల్ తెప్పించుకొని ఆ జిప్పు దాని మీద దుమ్ము ఉంది బట్టి ఎట్ట కొడితే ఎంత ఎత్తులేసింది దుమ్ము. ఆ దుమ్ములు దులిపి బైబిల్ జిప్పు తీసి ఓపెన్ చేసి చూస్తే పలానా అధ్యాయంలో పలానా గ్రంథంలో అంత స్పూన్ పెట్టుంది. ఇన్ని రోజులు బట్టి బైబిల్ చదివేదానికి ఆ స్పూన్ కనపడలేదండి. అంటే ఇప్పుడు ఆమె ఏం చేయట్లా? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, ఏం చేయట్లా? వాక్యం చదవట్లా. కొంతమందికి ఒక ఆదివారం కానుండి ఒక ఆదివారం వరకు దేవుని వాక్యం. కీర్తనల గ్రంథంలోనే ప్రారంభంలోనే చెప్పాడు, కీర్తనలు పరిశుద్ధ గ్రంథం అంతటిలో కల్లా పెద్ద పుస్తకం. ఆ పెద్ద పుస్తకం ప్రారంభంలోనే చెప్తాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చోండి చోట కూర్చోండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఎప్పుడంటండి? గట్టిగా చెప్పండి అమ్మా, ఎప్పుడంట? దివారాత్రులు అంటే ఒక ఆదివారం రాత్రా, లేదా నెల మొదలుకొని నెల వరకు ఒక సంపూర్ణ రాత్రి రోజునేనా? ప్రతిరోజు ప్రతి రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. రోజు దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నావా?